వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఒకప్పుడు భాగ్యనగరం మిస్ ఇండియా పోటీలకి ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకి హైదరాబాద్ కేంద్రం అయింది. దాదాపు 110 దేశాలకి 4 ఖండాలకి చెందిన సుందరీమణులు హైదరాబాద్ ఇచ్చేశారు. ఈ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా 250 మంది కళాకారులతో ఒక పేరిణి నృత్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది కనులవిందుగా సాగింది. ఈ పోటీలు 10వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. పర్యాటకులుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న విశిష్టతల్ని ఆస్వాదించడంతో పాటు ఈ కొత్త వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చౌమల్లా ప్యాలెస్ లో ఒక విందుకు హాజరయ్యారు. అలాగే హైదరాబాద్ లో బుద్ధవనం ధ్యానంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వరంగల్ వెళ్లారు. వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూశారు. అలాగే రామప్ప ఆలయంలో కూడా సందడి చేశారు. వీళ్ళని చూడటానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. అలాగే భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి ప్రత్యేకమైన నిలయం కాబట్టి వివిధ దేశాలకు చెందిన వాళ్ళు భారతదేశం పట్ల ప్రత్యేక ఆకర్షణగా ఫీల్ అవుతారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్చర్ పట్ల వాళ్ళకి అవగాహన పెంచడానికి అధికారులు కూడా వీలైనంత సహకారాన్ని అందించారు. సో ఈ కార్యక్రమానికి వచ్చిన సుందరీమణులు ప్రదర్శనకి తోడు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఒగ్గు, పేరిణి, లంబాడ, కొమ్ముడోలు విన్యాసాలు ఆద్యంతం కనువిందు చేశాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఈ కార్యక్రమాలకు వేదిక అయింది. సో ఈ కార్యక్రమాలని చూడటానికి కూడా విశేషంగా ప్రభుత్వ అధికారులతో పాటు చాలా మంది హాజరై తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సో భాగ్యనగరంలో పోటీలు జరగటం కొత్తది కాదు. అలాగే భాగ్యనగరానికి సంబంధించిన వాళ్ళు ఈ విశ్వవేదికల మీద తమ గొప్పదనాన్ని చాటడం కూడా కొత్త కాదు. హైదరాబాద్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్న కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్యాషన్ ప్రపంచం ఈ నగరం వైపు చూడటానికి వీళ్లే ప్రధానమైన కారణం. అలాగే ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లు పెరిగాయి. ఫ్యాషన్ సంబంధించిన ప్రచారం పెరిగింది. హైదరాబాద్ లో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఒక ఊపిన ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. వాళ్ళ ముగ్గురు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచారు. సో రికార్డుల అందాల సుందరిగా డయానా హ్యాడెన్ గురించి చెప్పుకుంటారు. డయానా హ్యాడెన్ 1997లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు. ఈమె హైదరాబాద్ చెందిన వ్యక్తి. ఇక్కడే సికింద్రాబాద్ లోని సెంట్ ఆన్స్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత 13 ఏళ్లకే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేశారు. అక్కడే మోడలింగ్ లో అడుగుపెట్టారు. 23 ఏళ్ల వయసులో ఫెమినా మిస్ ఇండియాగా 1997లో 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. 86 మందితో పోటీ పడి ఆమె టైటిల్ గెలుచుకున్నారు. అలాగే మిస్ వరల్డ్ 2005కి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. అలాగే ప్రపంచ అందాల పోటీల్లో తొలి టైటిల్ గెలుచుకున్న భారతీయ మహిళ సుస్మితా సేన్. మీరు సినిమాలో కూడా చూసుంటారు. సుస్మితా సేన్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె భారత మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ లోని బెంగాలీ కుటుంబంలో ఈమె జన్మించింది. దాంతో హైదరాబాద్ తో ఆమెకి ఒక రకమైన ఒక అనుబంధం ఉంది. అలాగే డయానా తర్వాత దియా మిర్జా హైదరాబాద్ నుంచి ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది. ఆమె ఎక్కువ ప్రభావం చూపింది. ఆమె ఇక్కడ హైదరాబాద్ లోని విద్యారణ్య హై స్కూల్లో చదువుకుంది. స్టాన్లీ జూనియర్ కళాశాల, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి BA చేసింది. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ లో అడుగుపెట్టింది. మిస్ ఇండియా 2000 పోటీల్లో రన్నర్ అప్ గా నిలిచింది. అదే ఏడాది మిస్ ఏషియా పసిఫిక్ ఇంటర్నేషనల్, ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ టైటిల్స్ అందుకుంది. ఇకపోతే 2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటం, ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్, దియా మిర్జా మిస్ ఏషియా పసిఫిక్ తో భారత్ హ్యాట్రిక్ టైటిల్స్ గెలుచుకున్నారు. సో ఈ అందాల సుందరీమణుల్లో కొంతమందికి భాగ్యరంగంతో అనుబంధం ఉండటం అనేది ఈ అందాల పోటీల సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం.